గుణపాఠం చెప్పారు. ప్రత్యర్థులపై కక్ష కట్టి పాలనను విస్మరించారు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆంధ్రజ్యోతి పత్రిక ఒకటి ఏపీ వార్తాపత్రికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మాట రాసిండు. బ్యానర్ ఐట ఎందుకు రాసిండంటే దాని కింద కథ ఉంది చూడండి. ఏంది? ప్రత్యర్థులపై కక్ష కట్టి పాలన విస్మరించారు. తెలుగుదేశం పార్టీని ఖతం చేయాలని ఆయన పగబట్టారు. చివరికి తన పార్టీని ఖతం చేసుకున్నారు. మనం చేసిన పాపాలు ఏదో నాడు మనల్ని మింగేస్తాయి. జగన్ తుడిచిపెట్టుకుపోవడమే దీనికి నిదర్శనం. ఆయన అక్రమాలతో ఆంధ్రాలో పరిశ్రమలు కుప్పకూలాయి. బాబు ఫోన్ చేస్తే జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చామని అనడం అబద్ధం. ఆయన అలాంటి చిల్లర పనులు చేయడు. ఢిల్లీలో టీసీఎం ఉద్ఘాటన. ఇగో దీనికోసం ఆయన అలాంటి చిల్లర పనులు చేయడు. చంద్రబాబు నాయుడు గారు చాలా సత్యహరిశ్చంద్రుడు. ఆయన విలువలతో కూడిన వ్యక్తి, నీతి నిజాయితీకి మారిపోయారు, మచ్చలేని వ్యక్తి అన్నట్టు చెప్పే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేయడానికి దానికోసం ఇది పెట్టింది ఈ హెడ్డింగ్ అంతా. ఆయన ఎన్నో చిట్ చాట్లోనూ మీడియాతో చిన్న మాట్లాడేటప్పుడు ఎక్కడో చిన్న మాట మాట్లాడి దాన్ని పెద్దగా చేసి, అంటే తెలంగాణ సంబంధించిన ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పొగిడిండు. చంద్రబాబు నాయుడు గారు అంతటోడు ఈ దేశంలో లేడు, ఆయన చాలా హుందాతనం గల మనిషి, ఆయన చిల్లర మనిషి కాదు, అట్లాంటి చిల్లర పనులు చేయడు అని చెప్తుండు. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వల్లనే పరిశ్రమలు పోయినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి పరిశ్రమలు వస్తాయి అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రం తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పరిశ్రమలు పోయినాయి ఏపీకి, మొత్తం తెలంగాణకు వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయింది కాబట్టి తెలంగాణలో ఉన్న కంపెనీలైనా ఏపీకి పోతాయని అదే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఏడన్నా చెప్తురా? అంటే ఎక్కడికక్కడికి చంద్రబాబు నాయుడు గారు లేపే కార్యక్రమం. ఈ లేపుడు కాదు, ప్రాక్టికాలిటీ ఉండాలి, ప్రజలకి అది తెలవాలి, మీరు చేసే పని తెలవాలి. మీరు పత్రికల్లో రాసి ఆయనంత నిజాయితీపరుడు, నీతివంతుడు, ఆయనంత ఉందాతనం కలిగి మనిషి లేడు అనేది మనం పత్రికలుగా మాట్లాడటం కాదు. ప్రజలు మాట్లాడుకోవాలి, ప్రజలు విశ్వసించాలి. అప్పుడు దానికి శాంటిటీ ఉంటుంది. దానికోసం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది జగన్కు జనం గుణపాఠం చెప్పారంటే ఎవరు ఓడిపోయినా జనమే గుణపాఠం చెప్పారు. ఒక జగన్కే కాదు, రేపు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా, గతంలో చంద్రబాబు గారు ఓడిపోయినా, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా, ఇంకో పార్టీ ఓడిపోయినా జనమే గుణపాఠం చెబుతారు. కానీ వేరే వాళ్ళు ఎవరో వచ్చి చెప్పరు. ఎందుకంటే జనానికే ఓట్లు ఉంటాయి. జనం ఓట్లు వేస్తేనే ఒక పార్టీ ఎక్కేది, ఒక పార్టీ దిగిపోయేది, ఓట్లు వేసిన దాన్ని బట్టి. కాబట్టి ఇది ఒక వార్త.